మేడం 133. అయ్యో అక్క, నేను నా దారా నేను పోతున్నా. ఆరం కొట్టాల్సింది. పితృసత్తి అంటే ఎంతమంది తెలుసో లేదో తెలియదు. పితృసత్తి దిల్లేనే ఉంటాడు. కాసిందాక సోమాజీ కూడా పడ్డారేడు. ఇంతసేపు వెయిట్ చేసిన నేను. ఆల్మోస్ట్ ఒక ఫోన్ చేసిన తర్వాత వస్తాను, ఒక 2 minutes అన్నాడు. నేను ఒక 10 నిమిషాలు వెయిట్ చేసిన. దగ్గర దరిద్రపోడు క్యాన్సల్ చేసిండు. బహుశా బిజీనే అన్నాడు. డీసెంట్గా వస్తాను సౌండ్, ఇంత లౌడ్ ఏం లేదు. మరంతే, మన హైదరాబాద్ తిరగాలంటే ఎంతకన్నా లౌడ్ పడితే 184 మేడం. చేంజ్ నేమ్. హాయ్ హలో నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గాయ్స్ ప్రజెంట్ ఇప్పుడు ఈసాబోడ ఉన్నా. పొద్దున టైము 7:30 అవుతుంది. 7 గంటలకు బయటికి వెళ్ళిన. షేక్పేట్కి ఒక రైడ్ పడ్డది. కస్టమర్ పిక్ చేసుకోవడానికే పోతానా. ఇప్పుడు నేను ఉన్న దగ్గర నుంచి 1.1 kilometers ఉండే పికప్. అంబేద్కర్ నగర్ ఎస్బిహెచ్ కాలనీ అని చెప్పి పడ్డది, కానీ అంబేద్కర్ నగర్ అంటే షేక్పేట లేకపోతే ఫిలిం నారు, ఈ 2 ఏరియాలకు పోతా. నాకు కూడా కన్ఫర్మ్ లేదు ఇప్పుడు ఎటు పోతాను, కరెక్ట్ మెన్షన్ చేయలేదు అలా. షేక్పేట ఫిలిం నార్ అని, జస్ట్ అంబేద్కర్ నగర్ ఎస్బిహెచ్ కాలనీ అని మర్చి అంబేద్కర్ నగర్ ఎస్బిహెచ్ కాలనీ అని చెప్పి పడ్డది అంతే. ఇప్పుడు నేను బేరేడు 134 రూపాయలు చూపించింది. 14 కిలోమీటర్ల డ్రాపు. అండ్ ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్, నాకు ఏం కావాలంటే ఎవరన్నా ర్యాపిడో నడిపేటోళ్ళు ఉంటే నాకు ఒక్కోసారి ర్యాపిడోలో ఇప్పుడు ఈ మధ్యలో కమిషన్ ఎంత తీసుకుంటాను ఒక్కోసారి నాకు కన్ఫర్మ్ చేయరా. కమిషన్ తక్కువ తీసుకుంటాడు అని చెప్పని నిన్న. ఎవరైనా ర్యాపిడో నడిపే వాళ్ళు ఉంటే दोनों है क्या? कौन सा बिजी ने ना డీసెంట్గా వస్తాను సౌండ్, అంత లౌడ్ ఏం లేదు. మరంతే, మన హైదరాబాద్ తిరగాలంటే ఎంతకన్నా లౌడ్ పడితే కొంచెం తెలియదక్క వాడుకోవాలి, ఆపుతారు బండి. ఈ బండి ఎంత సౌండ్ ఎందుకు వస్తుంది? బండి సీజన్ ఈ కదలేదు తోకదలేదు. మళ్ళా స్టాక్ ఎగ్జాస్ట్ ఏది, మన ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ ఏది ఏం తెలియదు. స్టాక్ ఎగ్జాస్ట్ ఉన్నప్పుడు కూడా సైలెన్సర్ మార్పించారు అంటారు. నాలెడ్జ్ అచ్చా పైసలు తిని బుర్ర మీద చచ్చు, అదొకటే తెలుసు వాళ్ళకి. బయటివే ఆలోచించి నాకేంది, కానీ ఇప్పుడు నేను పోయేది, నేను షేక్పేట అనుకున్నా కానీ ముషీరాబాద్ పోయేది. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసినా. ఇంకొక 2 kilometers అయితే డ్రాప్ అయిపోతుంది. 1 hour later. ఇది టొయోటా ల్యాండ్ క్రూజర్ ప్రాడో అంటారు దాన్ని. మస్తు రేర్, మన ఏమంటారు, మన ఇండియాలో రేర్ ఉంటాయి బండ్లు ఇవి. మిమ్మల్ని కాదు, వీడియో రికార్డ్ చేసుకుంటుందా మేడం. చాలా రేర్ ఈ బండి. ప్రాడో బండి పేరు. బండి ముందుకు వస్తే మళ్ళీ ఒకసారి ప్రాపర్గా చూపిస్తామండి. తక్కువ చాలా ఈ ల్యాండ్ క్రూజర్లు ఉంటాయి, కానీ ఈ ప్రాడోలు చాలా తక్కువ ఉన్నాయి. ఇండియాలో తక్కువ ఉన్నాయి బాగా. జైళ్ళ మీద లెక్క పెట్టేంత బండ్లే ఉన్నాయి అంతే. ఇప్పుడు ప్రజెంట్ లాంకో హిల్స్ ఉన్నా, మణికొండ లాంకో హిల్స్ దగ్గర ఉన్నా. అప్పుడు ముషీరాబాద్ నుంచి డైరెక్ట్ ఇటు పడ్డది 222 రూపాయలు. 222 చూపించింది. నైట్ 41 రూపాయలు వ్యాలెట్లో పడ్డాయి. 185 రూపీస్ అకౌంట్ చేతికి వచ్చినాయి. ఇప్పుడే డ్రాప్ అయిపోయింది. ఆకలి అవుతుంది. ఫస్ట్ టిఫిన్ చేద్దామని చెప్పానని అనుకుంటాను. టైం ఎంత అవుతుంది? 9:15 ఇప్పుడు. సరే 9:15 అంటున్నావు.
10 నిమిషాల్లో 9 అవుతుంది. సోమాజిగూడ ఒకటి పడుతుంది. సోమాజిగూడకి వెళ్దాం. సోమాజిగూడ పోయిన తర్వాత తిందాం ఇక. 129 రూపాయలు చూపించింది సోమాజిగూడ. పికప్ కూడా 1.2 కిలోమీటర్స్ ఉన్నది. సోమాజిగూడ పోయిన తర్వాత అది ఎటన్నా పడని ఇక, కానీ మళ్ళీ ఇటు అయితే రాను. టైం అయిపోయింది ఇక, 8:50 అవుతుంది. కరెక్ట్ టైంలో బయటికి వెళ్తాను నేను ఇక్కడ అయితే. కానీ పోయే వరకు అక్క అన్నను మరి ఎవరు బుక్ చేస్తుందో తెలియదు, కానీ క్యాన్సల్ చేయకుంటే చాలు. లాంకో హిల్స్ అంటే ఈ రైట్ సైడ్ అపార్ట్మెంట్స్ ఇవి. ఎప్పుడో జమానాల ఈ నానక్రామ్ కూడా ఈ ఏరియా డెవలప్ కాకముందు నుంచి కట్టిల్లు ఇవి. దానికన్నా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, కానీ ఇప్పుడు ఒకప్పుడు ఫేమస్ ఇవి లాంకో హిల్స్ అంటే, పెద్ద బిల్డింగ్లు అపార్ట్మెంట్స్ అంటే. మరి లోపల మస్తు పెద్దది, మరి అది అనుకుంటాం కానీ లోపల మస్తు పెద్దగా ఉంటుంది. అది మొత్తము 7-8 టవర్లో మొత్తం అవి. ఒక్కొక్క టవరు 20 ఫ్లోర్లు 22 ఫ్లోర్లు ఏమి ఉంటుంది ఒక్కొక్కటి. ఈ రైట్ సైడ్ కనబడే అపార్ట్మెంట్లు అవి డూప్లెక్స్ ఫ్లాట్లు, అవి చిత్రపురి డూప్లెక్స్. అవి మన పితృసత్తి అంటే ఎంతమంది తెలుసో లేదో తెలియదు. పితృసత్తి ఢిల్లీనే ఉంటాడు. ఢిల్లీనే ఉంటాడంటే దీనిలో ఒక ఫ్లాట్ ఉన్నది, ఆఫీస్ అన్నది అది. ఇందాక సోమాజి కూడా పడ్డ రేటు ఇంతసేపు వెయిట్ చేసిన నేను. ఆల్మోస్ట్ ఒక ఫోన్ చేసిన తర్వాత వస్తాను, ఒక 2 మినిట్స్ అన్నాడు. నేను ఒక 10 నిమిషాలు వెయిట్ చేసిన. దగ్గర దరిద్రపోడు క్యాన్సిల్ చేసిండు. మళ్ళీ ఒకటి బేగంపేట పడ్డది. ఒకటి కస్టమర్ పిక్ చేసుకోవడానికి పోతాను. 2 కిలోమీటర్లు ఉన్నది ఇక్కడ నుంచి. అది ఇట్లా రైడ్ బుక్ చేసి క్యాన్సిల్ చేస్తే ఒక 20-30 రూపాయలు పడేలాగా ఉంటే మంచిగా ఉంటుండే. తలకే రోగం తిరుగుతుండే. ఒక్కొక్క 13 రూపాయలు వచ్చినాయంటే ఓ 10 నిమిషాలు వెయిట్ చేసినట్ట నేను. అంటే నిమిషానికి రూపాయి ఏమో కౌంట్ అవుతుంది. ఈ బాడుకో వల్ల టిఫిన్ చేయకుండా అయిపోయింది నేను. ఈ రైడ్ వాడకుండా కూడా నేను ఏదైనా టిఫిన్ చేయడానికన్నా పోతుండే నేను. నేను నా దారా నేను పోతున్నా. ఆరం కొట్టాల్సింది. $133 మేడం. ఏంటండి మేడం? 133. అయ్యో అక్క, చచ్చిపోతావా 1 రూపాయి ఎక్కువ కొడితే? 70 పైసలు అంతే ఎక్కువ కొట్టేది. 70 పైసలు అంతే. $70 ఇంత సోరియా. A few moments later. 184 చేంజ్ నేను